సెలవైనా, పండగైనా ఏమైనా కూడా అవ్వాతాతలకి ఒకటో తారీఖు అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ వచ్చేదనమాట. అవ్వాతాతలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్ అందేది వాలంటీర్ ద్వారా. ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలు చేసిన తర్వాత ఈసీకి లెటర్ రాయడంతో వాలంటీర్స్‌తో అవ్వాతాతలకి పెన్షన్ ఇప్పియకూడదు. వాళ్ళు గుడ్డోళ్ళో ఏమైనా సరే నడుచుకుంటూ పోయి చస్తారో ఏమన్నా గానీలే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకూడదు. వాళ్ళు పంచాయతీ ఆఫీస్‌కి పోయి తెచ్చుకోవాలని ఫస్ట్ నెల అలా బాధ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాంకులకు పోయి తెచ్చుకోవాలని ఇప్పుడు ఇంకా పెద్ద అంటే ఇప్పుడు 2 కిలోమీటర్లు పోయేవాళ్ళు ఇప్పుడు 10 కిలోమీటర్లు నడవండి అంటే ఇప్పుడు ఇంకా పెద్ద కష్టం పెట్టాడు చంద్రబాబు నాయుడు. నిమ్మగడ్డ రమేష్తో కుట్రలు బండి అనమాట. ఇప్పుడు వాళ్ళు పాపం అవ్వాతాతలు చాలామంది ఈరోజు 1వ తారీఖు మేడే హాలిడే, బ్యాంకులకి హాలిడే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హాలిడే అయినా సండే అయినా కూడా పెన్షన్లు వచ్చేవి వాళ్ళకి. ఉద్యోగస్తులకు వచ్చినా రాకపోయినా పెన్షన్లకు అవ్వాతాతలకు మాత్రం 1వ తారీఖు సండే అయినా కూడా వాళ్ళకి పెన్షన్ తెల్లారుజామున 5 గంటలకు 6 గంటలకే అందేదనమాట వాలంటీర్స్ ద్వారా. ఇప్పుడు పాపం మొన్న లాస్ట్ మంత్ లేదు, ఇప్పుడు కూడా ఈరోజు 1వ తారీఖు అయినా పెన్షన్ లేదు. ఈరోజు అందరూ అంటున్నారు 1వ తారీఖు వచ్చింది, 1st తారీఖు వచ్చింది, పెన్షన్ లేదు, ఏమీ లేదంటూ పాపం అవ్వాతాతలు చాలా బాధపడుతున్నట్టు మనం చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము. ఏపీలో ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఇంట్లో సంతోషం వెదజల్లేది. పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి వద్దే పెన్షన్ అందేది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుణ్యమాని పరిస్థితి మారిపోయింది. ఫస్ట్ వచ్చింది, పెన్షన్ మాత్రం రాని పరిస్థితి నెలకొంది. చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకొని పెద్దమ్మ బాగున్నావా, తాత బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు. ఆయన వచ్చి డబ్బులు ఇచ్చే మందులు, పప్పు, ఉప్పు, సరుకులు కొనుక్కుందాం అనుకున్నాం కానీ వాలంటీర్ రాలేదు. చేతిలోకి పైసలు పడలేదు. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్ళి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్ళాలో ఏమో అంటూ వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా? ఈ బ్యాంకుల్లో క్యూ లైన్లు నిలబడడం, ఈ ఫారాలు నింపడం ఇదంతా పెద్ద సమస్య. దానికి తోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస మినిమం బ్యాలెన్స్ లేకపోతే కొంత పెనాల్టీ విధిస్తారు. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమం బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే. అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన 3,000లో కొంత కోత విధిస్తే అది తమకు నష్టమని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లు తిరిగి పెన్షన్లు పంచడాన్ని ఆయన భరించలేక సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని అవ్వాతాతలు వాపోతున్నారు. చూడాలి పాపం రేపు పరిస్థితి ఎలా ఉంటుందో.